హలో హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఇది కుకింగ్ వీడియో అండి. మష్రూమ్ దమ్ బిర్యానీ అందరికీ తెలిసే ఉంటుంది. నేను ఎలా చేస్తాను, నా స్టైల్ ఎలా చేస్తానో చూపిస్తున్నాను రండి. నిజంగా టేస్ట్ అయితే అదిరిపోయిందండి, చాలా బాగా వచ్చింది. మష్రూమ్ బిర్యానీ చేశాను, దమ్ బిర్యానీ చేశాను, కానీ మష్రూమ్ దమ్ బిర్యానీ ఎప్పుడు చేయలేదు. అందుకే కొత్తగా ఉంటుందని ట్రై చేశాను ఒకసారి. నిజంగా టేస్ట్ అయితే అదిరిపోయిందండి. ఫస్ట్ నేనైతే ఆనియన్ కట్ చేసుకున్నాను. ఆనియన్ స్లైసెస్గా కట్ చేసుకొని దాన్ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను. పక్కన పెట్టుకున్న తర్వాత రైస్ ఉడికించుకున్నాను సపరేట్గా ఒక బౌల్లో. దాంట్లో వాటర్ వేసేసి అందులోకే జీరా, స్పైసెస్ వేసాను, చెక్క, లవంగ, యాలకులు, కొంచెం పుదీనా, సాల్ట్ కూడా వేసి కొంచెం నెయ్యి వేసాను. ఆయిల్ వేసుకోవచ్చు, నెయ్యి కూడా వేసుకొని బాయిల్ చేస్తున్నాను. వాటర్ బాయిల్ అయ్యేలోపే నేను మష్రూమ్ కూడా చిన్నగా కట్ చేసుకొని, చిన్నగా అంటే చాలా స్లైసెస్ కాదు, 2-3 పీసెస్గా కట్ చేసుకొని హాట్ వాటర్లో వేసి తీసానండి మష్రూమ్స్ని. ఈ లోపల వాటర్ బాయిల్ అయిపోయినాయి. అలాగే నేను ముందుగానే బాస్మతి రైస్ని కూడా నానబెట్టుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ 30 minutes బ్యాక్ నానబెట్టుకున్నాను. అలాగే వాటర్ బాయిల్ అయిన తర్వాత నానబెట్టుకున్నాను కదా బాస్మతి రైస్ని, ఆ బాస్మతి రైస్ని కూడా వేసి ఉడికించాను. ఒక 80-90% అలా కుక్ చేశాను. ఎందుకంటే ఫుల్ కుక్ చేసేస్తే మెత్తగా అయిపోతుంది కదా, అందుకే ఒక 80% అలా కుక్ చేశానండి. రైస్ కుక్ అయిపోయిన తర్వాత వాటర్ని వంపేసి పక్కన పెట్టుకున్నానండి. ఈలోపు తర్వాత మసాలా తయారు చేసుకోవాలి కదండి. అలాగే ఇంకొక బౌల్ పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకున్నాను నేనైతే. అదే ఆనియన్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ బోగాన్లోనే నేను నెయ్యి వేసుకొని దాంట్లో కొన్ని స్పైసెస్ వేసానండి. చెక్క, లవంగ, యాలకులు, మరి బిర్యానీ ఆకు కూడా, రాగి పువ్వు అది వేసి కొంచెం ఫ్రై చేసాను. ఫ్రై అయినాక గోడంబి కూడా వేసాను. ఫ్రై చేసేసిన తర్వాత అందులోకే మరి సపరేట్ ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నానండి నేను. ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాక అది కూడా వేసాను, కొంచెం ఫ్రై చేశాను. ఆనియన్ మగ్గిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసాను. అలాగే నేను అందులోకి అది కూడా మగ్గించుకోవాలి. అది మగ్గిన తర్వాత కొన్ని బఠానీ నానబెట్టుకున్నానండి నేను ముందుగానే. అలాగే పచ్చి బఠానీ, ఆ బఠానీ కూడా వేసాను. ఆ తర్వాత అది కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత అలాగే టమోటా కట్ చేసి పెట్టుకున్నాను, టమాటా కూడా వేసేసాను అందులోకి. అది కూడా ఫ్రై చేయాలి. అలాగే చిల్లీ అంటే ఒకటో రెండో వేసానండి, స్పైసెస్ ఎక్కువ ఎందుకులేని. అలాగో మరి రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేస్తాం కదా, అందుకే గ్రీన్ చిల్లీ 1-2 వేసాను చిల్లీస్. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మష్రూమ్ని హాట్ వాటర్లో వేసి పెట్టాం కదండి. ఫుల్ బాయిల్ చేయలేదు, హాట్ వాటర్లోనే మష్రూమ్ వేసి తీసేసాను. అవి కూడా వేసుకొని కొంచెం మగ్గించాను. అంతా మిక్స్ అయిపోయిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత అలాగే అందులోకి ఒక చిటికెడు పసుపు పొడి వేసానండి. అలాగే టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకున్నాను. అలాగే ధనియా పౌడరు, గరం మసాలా, కొంచెం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసాను. అదంతా మిక్స్ అయిపోయిన తర్వాత అలాగే కొంచెం ఫ్రై చేసుకోవాలి. మరి 2-3 minutes ఆ ఫ్రై అయిపోయిన తర్వాత తర్వాత నేను 1 కప్పు పెరుగు కూడా వేసుకున్నాను. పెరుగు వేసుకొని మిక్స్ చేసుకున్నాను. ఒక 2-3 minutes మరి కుక్ చేసుకోవాలి. అది కుక్ అయిన తర్వాత అలాగే లాస్ట్లో లెమన్ జ్యూస్ పిండానండి. ఒక లెమన్ పిండాను నేను, టేస్ట్ బాగుంటుంది అన్నట్టు. అంతా కుక్ అయిన తర్వాత లాస్ట్లో స్టవ్ ఆఫ్ అయ్యే ముందర నేను కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేశాను. మరి తర్వాత ఇంకొక బౌల్ తీసుకొని అందులోకి ముందుగా రైస్ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదండి, రైస్ ఒక లేయర్ వేసాను. ఆ తర్వాత ఫ్రైడ్ ఆనియన్ వేసి కొంచెం పుదీనా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నా, ఆ పుదీనా కూడా వేసి, అలాగే ఈ కర్రీ చేసి పెట్టుకున్నాం కదా, గ్రేవీని మనము కుక్ చేసి పెట్టుకున్నాం కదా మష్రూమ్ని, అది ఒక లేయర్ వేసాను. తర్వాత మరి అలాగే ఇంకొక లేయర్ వేసి అలా వేసుకుంటూ వెళ్ళాను. లాస్ట్కి వేసి స్టీమ్ చేశాను. ఒక 15 minutes అలా స్టీమ్ చేశానండి రైస్ అయితే. అది స్టీమ్ అయిపోయిన తర్వాత నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుండింది, గుమగుమలాడింది. అది వాసన చూపించలేం కదా వీడియోలో అయితే. నిజంగా టేస్ట్ అయితే అదిరిపోయిందండి. నచ్చినట్లయితే మీరు ఒకసారి ట్రై చేయండి. కుకింగ్ వీడియో చేయడం అంటే చాలా కష్టం అండి, అంత ఈజీ అయితే ఏమీ కాదు. ప్రతి ఒక్కటి వేసుకోవాలి కదా, వేసుకొని తర్వాత వీడియో తీసుకొని దాని తర్వాత కట్ చేసుకొని ఎడిట్ చేసుకొని తర్వాత వాయిస్ ఇచ్చుకొని చేయడం అంటే చాలా కష్టం అండి. అంత ఈజీ అయితే ఏం కాదు. దేని తగ్గట్టు అది కష్టం ఉంటుంది. కష్టం లేదంటే ఏది రాదు నీకు. ఏదో వీడియో పెట్టేస్తే వచ్చేస్తుంది లేవా అనుకుంటారు చాలామంది జనాలు. అంత ఈజీ కాదండి, నిజంగా చాలా కష్టం ఉంటుంది. వీడియో ఎడిట్ చేసి చేయడం, కరెక్ట్గా వాయిస్ వచ్చిందా లేదా అని 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. నిజంగా చాలా కష్టమే ఉంటుందండి, అంత ఈజీ అయితే ఏది రాదు. నిజంగా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్.
నేనైతే ఇలా చేశాను మష్రూమ్ దమ్ బిర్యానీ. మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసుకోండి. ఈ వీడియో అయితే చేసి చాలా రోజులైంది, కానీ ఎడిట్ చేసి పెట్టలేకపోయాను. చాలా రోజులైందండి ఈ వీడియో చేసి. నేనైతే నిజంగా టేస్ట్ అయితే అదిరిపోయింది, చాలా బాగా వచ్చింది. నచ్చితే ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ అండి అందరికీ. బాయ్ బాయ్.